సో మీ శ్రీవారు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? అంటే మీరు మాట్లాడడం వల్ల అమ్మ అమ్మా అమ్మ అట్లా తల్లి అంటారు. ఓకే. ప్రణవి అని పిలిచారు నన్ను అంటే అక్కడ ఎవరో తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. తప్పదు ఇంకా ఆఫీస్ వాళ్ళు ఎవరో అలా వస్తే తప్పితే అమ్మ తల్లి, తల్లి ఇది ఇస్తావా, తల్లి ఇది చేస్తావా, తల్లి ఇక్కడికి వెళ్దామా. మీరేమని పిలుస్తారు మరి? చిన్ను అంటే నేను అంతకు ముందు మా వారిని బావానే పిలిచేదానండి. ఎందుకంటే నేను వాళ్ళ మా వారికి వాళ్ళ మేనత్తులు వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ మా వారు పెద్ద అన్నదమ్ములు. మా మామగారు పెద్ద అతను, అందరిలో మా వారు పెద్ద కాబట్టి ఆయన అందరూ మరదళ్ళైనా ఎవరైనా కూడా జయన్నయ్య అనే పిలుస్తారు. ఎవరు బావ వరసకి బావ అయినా కూడా ఎవరు పిలవరు. సో తనకలా ఎవరు పిలవరు పాపం. సో నేను అలా మా బావల్ని, నాకు మేనత్త పిల్లలు మేము అలా పిలుచుకుంటాం కదా బంధుత్వాలు. సో విని అమ్మ నన్ను కూడా అలా పిలుస్తావా అని అడిగారు. సో చాలా ఏళ్ళు, మొన్న నిజం చెప్పాలంటే 2019 దాకా నేను బావానే పిలిచేదాన్ని. ఎవరికి తెలియని విషయం ఇది కూడా ఇప్పుడే చెప్తున్నాను. అలాగే పిలిచేదా, నన్ను నేర్పించేవాళ్ళు. నేను ఇలా చూసే లోపల బావానే అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. అలా ఉండేది. మా అత్తగారు చనిపోయిన తర్వాత ఒక్కరోజు మా వారు ఒక మాట అన్నారు, అమ్మ ఇంక నువ్వు అన్ని, ఎందుకంటే ఈయన ఒక్కళ్ళే కొడుకు. మా మామగారు 2010లో చనిపోయారు, మా అత్తగారు 19లో. మా అత్తగారు చనిపోయాక అమ్మ ఇంక నువ్వే అమ్మ నాకు అన్ని అని. ఆ మాట ఎందుకో నాకు ఐ డోంట్ నో, అంతకుముందు కూడా నన్ను అమ్మానే పిలిచేవాళ్ళు, తల్లి ఇచ్చేస్తావా, తల్లి తల్లి అనేవాళ్ళు. బట్ ఆ మాట ఎందుకో నాకు అనిపించింది. సో మా అత్తగారు లేని లోటు కూడా ఆయనకు ఉండొద్దు అని మా అత్తగారు ఆయన్ని చిన్ను అని పిలుస్తారు. నలుగురు పిల్లలు, ఆయనకి 4 పిల్లలు, నాకు 4 పిల్లలు అండి. ఎందుకంటే ఆయన మమ్మల్ని నిజంగా నాతో సహా 3 పిల్లలతో పాటు నన్ను కూడా అలాగే చూసుకుంటారు. అండ్ పిల్లల కంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు, అలాగే చూసుకుంటారు. అదే నాకు 4 పిల్లలు, ఆయనకు 4 పిల్లలు. ఎప్పుడైనా కోపం వస్తుందా మీ ఇద్దరికి? గొడవలు అయినాయి ఎప్పుడైనా? నమ్మరండి, కానీ ఇద్దరికి ఎంత బ్యాలెన్స్ ఉందంటే, నిజం చెప్పాలంటే ఇది కూడా చెప్తున్నాను కదా, మా వారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణమే. కోపం వస్తే నేను చెప్పేది అందరికీ కూడా చెప్పేది, ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తే భార్యాభర్తలు స్పెషల్ పిల్లల ముందు గొడవ పడద్దు. ఎందుకంటే ఆ రిలేషన్ ఎంత గొప్పదో. ఇప్పుడు నన్ను మా వారిని చూసి పెళ్ళి రిలేషన్ ఇట్లా ఉంటది, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఓ ఇలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, ఒకరికొకళ్ళు స్పేస్ ఇవ్వచ్చు, ఒకళ్ళకి ఏం కావాలో తెలుసుకోవచ్చు. అట్లా పిల్లలకి మైండ్ లో సెట్ అయిపోయింది. ఓకే, మా అమ్మాయి ఒక్కొక్కసారి అడుగుతుంది, అమ్మ నువ్వే ఎందుకు లేచి 5 o'clock నాన్నకు కాఫీ ఇవ్వాలి, నాన్న ఎందుకు నీకు ఇవ్వడు అంటది. నా కర్మనే, నేనే లేవాలి, ఆడదాని బతుకు ఇంతే, తప్పదు, ఏం కర్మ చేసుకున్నాను, ఆడదానిగా పుట్టాను అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళ మైండ్ లో అది ఉండిపోద్ది. బట్ నాకు నిజంగా ఆ ఫీలింగ్ లేదు. నేనేం చెప్తాను మా అమ్మాయికి, అది నా లవ్. ఫస్ట్ లేచి నేను కాఫీ ఇవ్వకపోతే మీ నాన్నకి డే స్టార్ట్ అవ్వదు. ఇట్స్ మై లవ్ టువర్డ్స్ హిమ్. నా చేతి కాఫీ ఇస్తే నాన్న డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరిచ్చినా మా వారికి నువ్వు ఇచ్చిన కాఫీలా లేదమ్మా అంటారు. ట్రావెల్ చేస్తారు ఎక్కడికి, అమ్మా నీ కాఫీ మిస్ అవుతున్నా అంటారు. అప్పుడు నేను నన్ను మిస్ అవ్వట్లేదా, నా కాఫీని మిస్ అవుతా, అంతేలే నువ్వు నన్ను ఎందుకు మిస్ అవుతావు, నీకు పని మనిషి నేను, పొద్దున్న లేవగా నీకు ఇలా నేను అన్నాను అనుకోండి, అలా నేను అన్నా, అవునా చిన్ను సరేరా కాఫీని ఇప్పుడు నేను పంపించలేగానే ఉన్న చోట, కానీ ఇప్పటికి కానీ సో చూసావా నన్ను మిస్ అవుతున్నావు కాఫీ రూపంలో, అలా ఉంటుంది. అలా మేము పాజిటివ్ గా ఉంటుంది. ఆయన సాయంత్రం ఎప్పుడైనా రాగానే ఎక్కడికైనా ఏంటమ్మా కబుర్లు, ఇన్స్టాలో ఎంతమంది నీకేం కమెంట్లు చేశారు, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పారా, అలా సరదాగా మాట్లాడతారు. నేను కూడా వెంటనే అదే ఆయన ఇచ్చారు కాబట్టి, చూడు చిన్న ఇలా కమెంట్లు పెట్టారు, ఇగో వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళకి తెలియదే నేను భరిస్తున్నట్టు, వాళ్ళు అలా సరదాగా అనేస్తారు. సో అలాంటివే ఉంటాయి తప్పితే, ఒక్కవేళ ఏదైనా మేము ముందే చెప్పుకుంటాం, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. ఏదన్నా అమ్మ చెప్తే నేను ఏదన్నా పిల్లల విషయంలో ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది లేదు అంటే మళ్ళీ ఆయన మారు, అమ్మ ఇష్టం, అమ్మ చెప్పింది కదా, అమ్మ డిసిషన్ ఫైనల్. సేమ్ అట్ ద సేమ్ టైం పిల్లలు అదేనా వచ్చడితే నేను అది వద్దు అనుకున్నప్పుడు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. పిల్లలు చూసినా వాళ్ళకి అర్థం కూడా అయిపోయింది పాటికి, కాబట్టి చిన్నపిల్లలు కాదు, నాన్న ఒప్పుకుంటే సరే అంటారు. ఇంకా ఆయన నో అంటే నేను ఎస్ అన్నో, నేను ఎస్ అంటే ఆయన నో అనరు, అదొకటి ఉంది. అంటే ఆలోచించే చెప్తామని. సో ఇవన్నీ నేను ఇంత చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి సొంత పిల్లలైనా రావచ్చు. వచ్చారు అంటే అది వేరు. మేమిద్దరమే కూర్చుంటాం, ఇద్దరమే మాట్లాడుకుంటాం. నేను అలిగినా కూడా ఆయనే సారీ చెప్తారు, లేదా ఆయన అలిగినా కూడా నేను ఉండను ఎక్కువసేపు. ఇంకోటి చెప్పిన కొన్ని నేను అలుగుతాను అని అనుకుందాం అనుకోండి, నా అలక ఎక్కువసేపు ఉండదు, నా కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ వెళ్ళిపో ఏదైనా అంటారు, ఏదైనా చెప్దామని వెళ్ళి కోపం వచ్చి నేను చెప్పను పో నీకు అని అన్నాను అనుకో,
సరేవే 5 నిమిషాల్లో వచ్చి నువ్వే కక్కేస్తా ఉంటారు. అయిపోద్ది 5 నిమిషాలు. చిన్ను అసలు ఏమైంది తెలుసా అని కూర్చుండిపోతాను. అలా ఉంటుంది. సో మీ చిన్నుకి మీరు ఇప్పుడు దాకా చెప్పలేనిది ఏమైనా ఉందా, చెప్పాలనుకున్నది చెప్పలేదా? చిన్నుకి చెప్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాడు. మేమందరం, నేను మా పిల్లలు అంటే మా 3 అమ్మాయిలు, మా అమ్మాయి భర్త, నేను, మేము 6 కూర్చొని తింటాం ఏదన్నా కూడా. అందులో 3 నాన్ వెజిటేరియన్, 3 వెజిటేరియన్స్. నవ్వుకుంటూ సరదాగా ఎప్పుడు నా మీద జోకులు వేస్తారు, నా రీల్స్ మీద జోకులు వేస్తారు, అన్నీ చేస్తారు. ఎప్పుడు చెప్పే మాటే, నీకు కావాలంటే ఎప్పుడు చెప్తాను, బట్ నువ్వు లేకపోతే, నువ్వు నా పక్కన లేకపోతే నాకు అసలు ధైర్యమే ఉండదు. బట్ నువ్వు పక్కనుంటే ప్రపంచంలో దేన్నైనా నేను సాధిస్తాను అన్న ధైర్యం నాకు ఉంటుంది. ఆ ధైర్యాన్ని నువ్వు ఇచ్చావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ లాట్. సూపర్. ప్రపోజ్ చేస్తున్నారు మీరు ఆయనకి ప్రతిరోజు చేస్తా. మీకు విషయం తెలుసా అంటే ప్రతిరోజు ప్రపోజ్ ఆయనకి. ప్రతిరోజు నేను పోయిటరీ రాస్తాను, పాటలు ఏవి రాస్తాను, కూర్చుంటాను, అన్ని చదివి. ఎందుకే కష్టపడతావు అంతంత పారాగ్రాఫ్లు రాసి ఒక్క మాట ఐ లవ్ యూ చెప్పేస్తే పోలా అంటారు. ఆయన అలా ఉంటుంది. సో రోజు కాఫీ తాగుతాం కదండి, రోజు అది మాకు ప్రపోజ్ టైం అనుకో. ఆ టైంలో పొద్దున 5 గంటల నుంచి 6 గంటల టైంలో 6:30 వరకు బ్యాక్ యార్డ్ లో కూర్చుంటాం, కాఫీ పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, నేచర్ గురించి మాట్లాడుకుంటాం, ఇంట్లో ఉన్న చెట్ల గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమైనా పక్షులు వచ్చి కూర్చున్నాయి అనుకో, ఇది నిన్న వచ్చింది ఇక్కడే కూర్చుంది అగోది అలా, ఇవన్నీ కబుర్లు చెప్పుకో. అందులో ఒక సంతోషం ఉందండి. తర్వాత ఆయన కాల్స్ లో బిజీ అయిపోతారు, బిజినెస్ కాల్స్ లో. నేను పాపం దించేసి వచ్చి వంట చేసేసుకొని నేను ఇవాళ ఏం వీడియోస్ చేయాలి, నేను బిజీ అయిపోతాను. బట్ ఇంట్లో ఉంటాం, కనిపిస్తూ ఉంటాం, కనిపిస్తూ ఉండాలి. నాకు ఆయన కనిపిస్తూ ఉండాలి, నేను ఆయనకు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు ఏమన్నా కొంచెం నేను స్ట్రెస్ లో ఉన్నట్టే ఇక్కడికి రావి అన్ని తగ్గిపోతాయి అంటారు. మీరు వచ్చినందుకు మరి తొందరగా వచ్చాను ఏమంటలేదు? ప్రతిరోజు ఉంటది. నువ్వు ఇక్కడికి వచ్చి అంటే ఉంటది కాఫీ, రోజు ఆయన కాఫీ, మాకు కాల్స్ ఉంటాయి. అదే అంటున్నాను, ఇవన్నీ ఎవరికి తెలియని ఇంకో ప్రపంచం ఉంటుందండి, ప్రతి వాళ్ళ లైఫ్ లో ఉంటది. అందరూ ఆ కనిపించే ఒక నిమిషం రీల్, 2 నిమిషాల రీల్లో ఎదుటి మనిషి జీవితాన్ని ఇది అని డిసైడ్ చేసేస్తున్నారు. చాలా మంది ఏదో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతుంటారు. మా జీవితం చాలా బెటర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక thumbnail చూసి మొగుడు వదిలేశాడనో, లేకపోతే ఒక ఏడుస్తూ రీల్ చేస్తే దీనికి ఎన్నో కష్టాలు ఉన్నాయనో ఎవ్వరూ అనుకోవద్దు. వీఆర్ హ్యాపీ. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఓపెన్ గా ఎవరి లైఫ్ వాళ్ళది. అది కూడా చెప్తున్నాను. ప్రతి వీడియోలోనూ ఆయన కనపడిన అవసరం లేదు. మీ ప్రొఫెషన్ మీది, అంటే మీ ఇష్టం మీద ఆయన ఇష్టం అయింది. ఆయన కాదు కదండి, ఆయన ఆర్టిస్ట్ కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. ఆయనకు బోల్డ్ 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, కాల్స్ ఉంటాయి, బిజీగా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నాకు సడన్ గా ఒక వీడియో తీయాలంటే అడుకుంటూ ఉంటా, ప్లీజ్ ఒక్కరి మా సింగిల్ టేక్ ని ఇలా తీసి ఇట్లా వెళ్ళిపోతాను, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, నాకు వచ్చి చేసేస్తాను అంటాను. చేసేస్తాను, అప్పుడు అప్రిషియేట్ చేసేసి వెళ్ళిపోతాను. నచ్చలే 1-2 సార్లు ఒక్కొక్కసారి కుదరదు, వేడికి చెమటలు పట్టు, నాకు వల్ల కాదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, స్పేస్ ఇస్తారు. నేనేమన్నానంటే నన్ను నాకు ఇష్టమైంది చేసుకునే ఆ స్పేస్ ఎంత ఇచ్చారో, ఆయనకి ఇష్టం లేని దాన్ని ఫోర్స్ చేసే హక్కు నాకు లేదు అనేది నేను భావిస్తాను. ఐ రెస్పెక్ట్ హిస్ ప్రైవసీ, హీ రెస్పెక్ట్. ఆ స్పేస్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఉన్నా. అండ్ ఇంకోటి ఒక్కటి చెప్తానండి, నేనేమంటానంటే మూడో వ్యక్తి ఎవరు వచ్చి, ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని బయట పెట్టేస్తారు, బట్ మామూలుగా నేను చూసింది గమనించింది, బట్ ఎవరు వచ్చి నీ సమస్య తీర్చరు. మామూలుగా చెప్తున్నా, ఆఫ్ ద కెమెరానో ఆన్ ద కెమెరా నా బోల్డ్ కష్టాలు చెప్పుకున్నా అనుకున్నా, లేవు అనుకున్నా, మీరు తీరుస్తారా? జనాలు అవే చూస్తారు ఎక్కువ, తీరుస్తారా? వాళ్ళకి కావాలి అది, ఏదో ఆ క్యూరియాసిటీ కావాలి. వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఏముంది, అది నేను నమ్మనండి. నేను ఎలా ఉన్నా నేను అలాగే, నేను చెప్పాను కదా, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో, నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటే అది మా వారికి గౌరవము. ఇది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఆయనకు గౌరవం ఏంటి, ఆయనకి ఎస్ ఐ బిలీవ్. మేమందరం టుగెదర్ ఫ్యామిలీగా, మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు నా వల్ల నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, అత్తమామలు ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు అన్న కాన్సెప్ట్ లోనే నేను ముందుకెళ్తాను. అది నేను, మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం. ఓకే, ఫైనల్ గా మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇప్పుడు మాత్రం చెప్తాను కదా, అనుకోకుండా నేను ఎప్పుడూ కలగలేదు. మనకు అందరికీ అంటే ఒక ఆడపిల్లగా నాకు బోల్డ్ డ్రీమ్స్ ఉండినాయి. నేను బాగా చదువుకోవాలి, నాకు ఎప్పుడు వచ్చే డ్రీమ్ ఒకటి ఉందండి, ఎక్కడైనా చెప్పాను లేదు, నేను చిరంజీవి గారితో స్టెప్ వేసినట్టు నాకు ఒక డ్రీమ్. పెద్ద స్టేజ్, చాలా మంది కూర్చున్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఒక పాట పెట్టారు, నేను చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి లాక్కొని వచ్చి స్టెప్ చేసినట్టు, అది డ్రీమ్.
అది ఫుల్ఫిల్ అవుతుందా కాదో నాకు తెలియదు, బట్ ఆ డ్రీమ్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంటుంది నాకు. నేను పదే పదే అదే కళని ఊహించుకుంటా. ఒకసారి కళ వచ్చింది, దాన్ని నేను రిపీటెడ్ గా ఊహించుకుంటా. పాజిటివ్ ఇదిలో ఉంటా. ఏమో నిజం అవ్వచ్చు, చిరంజీవి గారు ఇంకా ఏం ఇప్పటికే ఎంగే కదా ఆయన, ఇంకో 20 సంవత్సరాలు ఆయన హీరోగా చేసినా ఆశ్చర్యం లేదు. సో ఇప్పటికే ఎంగే, ఆయనకు అమ్మగా చేసినా ఆశ్చర్యం లేదేమో, మామూలుగా చెప్తున్నాను. సో ఇక్కడొక్కడ నిజం అవుతుందేమన్నా ఉంది. అలా నేను అందరు ఆడపిల్లలాగే ప్రతిరోజు ఒక్కొక్క మంచి తీయటి కళ కంటూ తీరితే బాగుంది అనుకుంటూ పెరిగాను. కష్టాలున్నా పక్కనున్నా. సో నాకు ఇప్పుడు మాత్రం అనుకోకుండా ఎందుకయ్యానో నేను ఎప్పుడూ అనుకోలే, మా ఇంట్లో ఎవరు చెయ్యరు అనుకున్నది నేను రీల్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అయ్యాను. కాబట్టి వాంట్ టు బికమ్ అ గుడ్ ఆర్టిస్ట్. నేను చేయగలను. పెద్ద పెద్ద హీరోలకి లైక్ నాని గారు, శర్వానంద్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు మీరు పేరు అందరికి అల్లు అర్జున్ అక్కో వదినో అత్తో ఏదో ఒకటి చేస్తూ హ్యాపీగా బాగా చేస్తున్నానని అనిపించుకుంటూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ హ్యాపీగా ప్రశాంతంగా మా నాన్నగారు ఎలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా క్షణంలో ప్రాణం పోయిందో అది కోరుకుంటాం కానివ్వండి, నిజంగా పుణ్యాత్ములకే దక్కుతుంది. అది మా నాన్న పుణ్యాత్ముడు. నేను పర్ఫెక్ట్ ఏ కష్టం లేకుండా ఇవన్నీ కష్టపెట్టకుండా పోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అలా కోరుకుంటున్నాను. నిజంగా నేను మంచి చేస్తే అలా ఇస్తాడండి భగవంతుడు. మంచి ఆర్టిస్ట్ అయితే కావాలి కావాలి కావాలి. మీలో ఉన్న స్పెషాలిటీ అదే. అజయ్ ఘోష్ గారు ఇదే మాట అంటారు. దోచేవారు ఎవరు షూటింగ్ టైంలో ఆయన చాలా సార్లు అన్నారు, మీరు నిత్యమీనకి అమ్మగా అయితే చాలా బాగుంటారమ్మా, మీకు మంచి మంచి హీరోలకు అత్తగా అమ్మగా వదినగా రావాలి అన్నప్పుడల్లా తదాస్తున్నాయి. భలే అనుకుంటావు అమ్మాయి నువ్వు అని అనేవాళ్ళు. ఆయనకు నచ్చేది కూడా. భలే అనుకుంటా. తనకు తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, తనకి తన తదాస్తు అనుకుంటుంది. అంటే మనం ఒక మంచి మాట మాట్లాడినప్పుడు, నిజమో కాదో పక్కన పెడితే, మంచి మాట మాట్లాడినప్పుడు ఎవరో విన్నారు, అది నిజం చేయడానికి అన్నారు అని నేను ఫీల్ అవుతాను. సూపర్ అండి. సో మీరే ఉండొచ్చుది, ఎవరికి తెలుసు. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్నట్టే నిజంగానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పటివరకు చాలా సాధించారు, ఇంకా సాధించాలి. ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటూ మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఇంకా మంచిగా మోటివేట్ చేస్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ లైక్ చాలా బాగుంది. మనసు విప్పి మాట్లాడాను. ఎక్కడైనా అదే మాట్లాడతాను, బట్ ఇంకా ఎందుకో తెలీదు, చాలా హ్యాపీగా మాట్లాడాను అనిపించింది. ఎంత బాధ ఉన్నా కూడా చాలా హ్యాపీగా మాట్లాడాను అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఏదైనా కూడా మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాం అంటే దానికి అర్హులమని భావించడం అనేది చాలా గొప్ప విషయం. సో అలా అనుకున్నందుకు మీకు స్పెషల్ పాజిటివ్ గా ఉంటారు కాబట్టి మొత్తం అంతా పాజిటివ్ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉండండి, అలాగే ఉండండి. యా, ఇది మన ప్రణవి గారితో స్పెషల్ చిట్ చాట్. హోప్ యు ఆల్ ఎంజాయింగ్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.